హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 11th మరియు జనవరి 12th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. కింది వాటిలో ఏది గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను కాలానుగుణంగా విడుదల చేస్తుంది? లాస్ట్ క్లాస్లో మనము గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికలోని కీలక అంశాలను గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసిన రిపోర్ట్ ఇది, వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2026. ఇది యుఎన్ యొక్క ఫ్లాగ్షిప్ ఎకనామిక్ రిపోర్ట్. అండ్ ఇందులోనే మనము డిస్టింక్షన్ బిట్వీన్ యుఎన్, ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ విడుదల చేసే వివిధ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేశాం. ఇందులో యుఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ని విడుదల చేస్తే, ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్టును, వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టును విడుదల చేస్తుంది అని చెప్పుకున్నాము. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఇచ్చానండి. ఇది యాక్చువల్గా ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. ఆప్షన్స్ని కొన్ని చేంజ్ చేశాను నేను. సో ఐక్యరాజ్య సమితి విడుదల చేసే రిపోర్ట్ పేరు ఏంటి? వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్. ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి విడుదల చేసే రిపోర్టు పేరు ఏంటి? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. అలానే ప్రపంచ బ్యాంకు విడుదల చేసే రిపోర్టు పేరు ఏంటి? గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? డి, వరల్డ్ బ్యాంక్ విడుదల చేసే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్. ఈ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ యుఎన్ విడుదల చేసే రిపోర్టు గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. 2026 ఫోర్కాస్ట్ 2.7% గాను, 2027 ప్రొజెక్షన్ 2.9% గాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే గ్లోబల్ ఇన్ఫ్లేషన్ 3.1% ఉండవచ్చు అని, అండ్ ఇండియన్ స్పెసిఫిక్గా జీడిపి గ్రోత్ రేట్ 6.6% ఉండవచ్చు అని, అండ్ ఇన్ఫ్లేషన్ 4.1% ఉండవచ్చు అని ఈ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అంచనా వేసింది. సో ఇది ఇటీవలి యుఎన్ విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టులోని కీలక అంశాలు. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 10 ఏళ్లలో రైతుల ఆదాయం 126% పెరుగుదల, చైనా వృద్ధిని దాటిన భారత్, పంటల కంటే చేపల సాగులో మరింత పురోగతి, నీతి ఆయోగ్ వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన అగ్రికల్చర్ ఇన్ మీటింగ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ రైజింగ్ ఇండియా అనే నివేదికలోని కీలక అంశాలను గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత 10 ఏళ్లలో చరిత్రలో ఎన్నడూ లేనంత వృద్ధిని వ్యవసాయ రంగం సాధించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2014-15 నుంచి 2024-25 మధ్య వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధి రేటు నమోదు చేసింది అని, ఇది గతంలో ఎన్నడూ లేదు అని తెలిపింది. ప్రపంచంలోని ప్రధాన వ్యవసాయ దేశాలతో పోలిస్తే ఇది అత్యధికమని తెలిపింది. చైనా సాధించిన 4.1% వృద్ధి రేటు కంటే ఇది అధికమని పేర్కొంది. 2015-16 నుంచి 2024-25 మధ్య ఏ ఒక్క ఏడాది ప్రతికూల వృద్ధి నమోదు కాలేదు అని తెలిపింది. ఇక మత్స్యరంగం వృద్ధి, అంటే వ్యవసాయ అనుబంధ రంగాలలో మత్స్యరంగం వృద్ధి కూడా మరింతగా మనం చూడవచ్చు. మత్స్యరంగం ఈ 10 ఏళ్లలో 9% వృద్ధి సాధించింది. పంటలతో పోలిస్తే ఇది రెట్టింపుని కంటే ఎక్కువ. పంటలు 4.45% అయితే మత్స్యరంగం 9% వృద్ధి సాధించింది. అటవీ ఉత్పత్తుల వృద్ధి కూడా దాదాపు 4%కి చేరింది. పంటల్లో దానా, గడ్డి ఉత్పత్తి 7.39%, మసాలా ఉత్పత్తులు 6.72%, పండ్లు 3.68%, పప్పు దినుసులు 3.55%, నూనె గింజలు 2.47%, చిరుధాన్యాలు 2.36% వృద్ధిని నమోదు చేశాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలతో పోలిస్తే ఎక్కువ విలువ ఉన్న ఉత్పత్తులు, అంటే హెర్బ్స్ కావచ్చు, మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు, ఎక్సోటిక్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, స్పైసెస్, ఇవన్నీ కూడా మనకి హై వాల్యూ గూడ్స్ అని చెప్పవచ్చు. సో ఇలాంటి హై వాల్యూ గూడ్స్ యొక్క వృద్ధి అనేది మనకి పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాల కంటే ఎక్కువగా నమోదైంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, మొత్తం వ్యవసాయ రంగ ఉత్పాదకతలో పంటల వాటా 63.75% నుంచి 54.33%కి తగ్గింది. పశు సంపద వాటా 7.91%, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వాటా 2.26% మేర పెరిగింది. అంటే వ్యవసాయ రంగం కంటే వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉత్పాదకత వృద్ధి అనేది పెరుగుదల మనం చూడవచ్చు. ఇక పంటల విభాగంలో చూస్తే పండ్ల వాటా 16.09% నుంచి 19.24%కి,
మసాలా ఉత్పత్తుల వాటా 3.71% నుంచి 7.83% పెరిగింది. ఇక రైతుల యొక్క ఆదాయం వృద్ధి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూద్దాము. 2014-15 నుంచి 2023-24 మధ్య రైతుల ఆదాయం ఏటా 10.11% మేర పెరిగింది. ఇది తయారీ రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే అధికం. 10 ఏళ్లలో రైతుల ఆదాయం 126%, వ్యవసాయ ఉత్పాదకుల ఆదాయం 108% ఎగబాకింది. సాగునీటి సౌకర్యం ఉన్న భూ విస్తీర్ణం 9.8 కోట్ల హెక్టార్ల నుంచి 12.2 కోట్ల హెక్టార్లకు చేరింది. హర్ ఖేత్ కో పానీ అంటే ప్రతి పొలానికి నీటిని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం యొక్క సక్సెస్ కారణంగా 9.8 కోట్ల హెక్టార్ల నుంచి 12.2 కోట్ల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం పెరిగింది. అలానే ప్రధానమంత్రి పంటల బీమా యోజన పరిధి 3.4 కోట్ల మంది రైతుల నుంచి 4.1 కోట్ల మందికి విస్తరించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని తీసుకురావడం జరిగింది అండి. దీని ద్వారా వ్యవసాయ రంగంలో బీమా సదుపాయాలు అనేవి పెరిగాయి. బీమా యోజన పరిధిలో 3.4 కోట్ల మంది రైతుల నుంచి 4.1 కోట్ల మంది రైతులకు విస్తరించడం మనం చూడవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యం 7.75 కోట్ల మంది రైతులకు చేరువైంది. వ్యవసాయ రుణాలు 29.4% నుంచి 41.7% పెరిగాయి. 1522 మండీలతో ఈనామ్ అనుసంధానమైనది. నీతి ఆయోగ్ యొక్క ఈ రిపోర్టులో పాల ఉత్పత్తి మరియు బియ్యం ఎగుమతుల గురించి కూడా వివరించడం జరిగింది. దేశంలో పాడి ఉత్పత్తి 14.6 కోట్ల టన్నుల నుంచి 23.9 కోట్ల టన్నులకు పెరిగింది. పండ్లు కూరగాయల దిగుబడి 28.07 కోట్ల టన్నుల నుంచి 36.77 కోట్ల టన్నులకు చేరింది. అండ్ ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారుగా, అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా అవతరించింది. 2017-18 నుంచి 2023-24 మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి ఏటా 4.95% మేర పెరిగింది. వ్యవసాయ రంగం ద్వారా ఉపాధి పొందేవారి వాటా 44.1% నుంచి 46.1%కి పెరిగింది. ఇందులో మహిళలు 48.7%. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువగా మనకి వ్యవసాయ రంగంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గణాంకాలు ఇంపార్టెంట్. అలానే దేశంలో ప్రస్తుతం కుటుంబ చక్కెర వినియోగం 7.4% మేర తగ్గింది. ఇదే సమయంలో పండ్లు కూరగాయల వినియోగం 64.4%, ఎండు ఫలాల వినియోగం 242.9%, గుడ్ల వినియోగం 200%, మాంసం వినియోగం 133.3% మేర పెరిగాయి. ఆహార డిమాండ్ ఏటా 2.8% నుంచి 3% మేర పెరగనుంది. ప్రస్తుత పోకడను బట్టి చూస్తే 2035 నాటికి భారత్ 20% మిగులును సాధిస్తుంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ అగ్రికల్చర్ ఇన్ మీటింగ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ రైజింగ్ ఇండియా రిపోర్ట్ చాలా చాలా కీలకమండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ గణాంకాలను ఈ ఆర్టికల్లో వివరించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్లోని సమ్ మోర్ హైలైట్స్ని గురించి కూడా ఇక్కడ మనం చూద్దాము అండి. యాన్యువల్ యావరేజ్ గ్రోత్ మనం చూసాము. ఇండియా 4.45%తో అగ్రస్థానంలో ఉండగా చైనా 4.1%తో ఉంది. అలానే జీరో నెగిటివ్ గ్రోత్ 2015-16 నుంచి 2024-25 ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్లో కూడా జీరో నెగిటివ్ గ్రోత్ అనేది చూడవచ్చు. ఇక ఫిషరీస్ అయితే 9% గ్రోత్ రేట్, ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాము. లైవ్ స్టాక్ యాక్సలరేషన్ సెక్టార్ కూడా మనం చూడవచ్చు. 2014-15 జీవీఏ షేర్ లైవ్ స్టాక్ 22.56%గా ఉంటే 2023-24కి 30.77%గా పెరిగింది. అలానే ప్రొడక్షన్ మైల్ స్టోన్స్ గురించి, గ్లోబల్ లీడర్షిప్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మనం చూద్దామండి. 2047 వికసిత భారత లక్ష్యాలను సాధించడానికి వ్యవసాయ రంగం చాలా కీలకం. ఈ అవుట్లుక్ ప్రకారం 2025-26 ఎస్టిమేటెడ్ గ్రోత్ 4%గా నమోదవ్వచ్చు. అయితే మన టార్గెట్ ఏంటి అండి? క్రిటికల్ గోల్ మెయింటైన్ అట్లీస్ట్ 5% గ్రోత్ రేట్ ఫర్ వికసిత్ భారత్ 2047 విజన్. వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ఏటా 5% వృద్ధిని నమోదు చేయాలి అని మనము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవి ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన అగ్రికల్చర్ ఇన్ మీటింగ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ రైజింగ్ ఇండియా నివేదికలోని కీ హైలైట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భూ అయస్కాంత క్షేత్రంపై సౌర తుఫాను ప్రభావం ఇలా గుర్తించిన ఆదిత్య L1. ఈ ఆర్టికల్ ఆదిత్య L1 యొక్క కీ ఫైండింగ్స్
ముఖ్యంగా సోలార్ స్టార్మ్స్ యొక్క ప్రభావం ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. శక్తివంతమైన సౌర తుఫానుల కారణంగా భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రంపై పడే ప్రభావం గురించి ఆదిత్య L1 ఉపగ్రహం సరికొత్త విషయాలను అందించింది. సౌర తుఫానులోని తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే ఈ ప్రభావం అధికంగా ఉంటున్నట్లు వెల్లడైంది అని ఇస్రో పేర్కొంది. ఈ ఆదిత్య L1 భారత తొలి సౌర పరిశీలక ఉపగ్రహం. 2024 అక్టోబరులో వచ్చిన సౌర తుఫానుకు సంబంధించిన డేటాను ఇది అందించింది. ఈ డేటాను ఇతర అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లు అందించిన వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. సూర్యుడి నుంచి భారీ స్థాయిలో వెలువడిన సౌర ప్లాస్మా ప్రభావాన్ని పరిశీలించారు. ఆదిత్య L1 మరియు ఇతర సౌర మిషన్లు అందించిన డేటాను పరిశీలించగా ఒక కీ ఫైండింగ్ అనేది తెలిసింది. దీని ప్రకారం సౌర తుఫానుకు సంబంధించిన అల్లకల్లోల ప్రాంతం అంటే తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం వలన భూ అయస్కాంత క్షేత్రం తీవ్ర స్థాయిలో సంకోచానికి గురి అవుతున్నట్లు గుర్తించారు. తద్వారా అసాధారణ స్థాయిలో అది భూమికి చేరువవుతుంది అని తేల్చారు. దీనివలన భూ స్థిర కక్షలోని కొన్ని ఉపగ్రహాలు అంటే జియో స్టేషనరీ ఆర్బిట్లోని కొన్ని శాటిలైట్స్ తీవ్ర ప్రభావానికి గురి అవుతూ ఉన్నాయి. తీవ్రస్థాయి అంతరిక్ష వాతావరణ పరిణామాల సమయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సో మనం ఇక్కడ చూడవచ్చండి, ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్లో ఆదిత్య L1 మిషన్ యొక్క కీ ఫైండింగ్స్ గురించి చూడవచ్చు. ఈ ఆదిత్య L1 మిషన్ని లాగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర ప్లేస్ చేయడం వలన మనకి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ ద్వారా సూర్యుడిని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఎర్త్ నుంచి ఇది ఉంది. అన్ఇంటరప్టెడ్ సోలార్ వ్యూ దీని యొక్క ప్రత్యేకత. ఈ మిషన్ కీ ఫైండింగ్స్ని మనం చూస్తే సోలార్ స్టార్మ్స్ వలన ఏర్పడే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ తీవ్ర సౌర గాలులకు కారణమవుతాయి. అంటే కరోనా ఏరియాలో సోలార్ యొక్క బాహ్య పొర అయిన కరోనా ఏరియాలో ప్లాస్మా అనేది తీవ్ర స్థాయిలో ఎజెక్ట్ అవుతుంది. దానినే మనము కరోనల్ మాస్ ఎజెక్షన్ అని పిలుస్తాము. సో ఈ మాస్ ఎజెక్షన్స్ కారణంగా సౌర గాలులు విపరీతమైన వేడితో భూమి వైపుకు దూసుకువస్తాయి. ఈ సోలార్ విండ్స్ అనేవి భూమి చుట్టూ ఉండే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. 2024 అక్టోబర్లో ఈ ఆదిత్య L1 మిషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంప్రెషన్ని అబ్జర్వ్ చేసింది. అదేవిధంగా జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్రవేశపెట్టిన శాటిలైట్స్ కూడా కొంత మేరకు ఈ సౌర గాలుల ప్రభావానికి గురి అవుతూ ఉన్నాయి. అండ్ 2024 మేలో ఒక డిస్కవరీ మనం చూడవచ్చు. డిస్కవరీ ఆఫ్ మ్యాగ్నెటిక్ రీకనెక్షన్. ఆదిత్య L1 మరియు US శాటిలైట్స్ దీనిని ఐడెంటిఫై చేసేయండి. వీటిలో కరోనల్ మాస్ ఎజెక్షన్ సమయంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ అవ్వడము మరియు రీజాయిన్ అవ్వడము గుర్తించారు. అలానే మరొక కీ ఫైండింగ్ ఏంటి అంటే అట్మాస్ఫియరిక్ హీటింగ్ అండ్ ఎస్కేప్. జనరల్గా ఈ సోలార్ విండ్స్కి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురి అయినప్పుడు పోలార్ రీజియన్లో అరోరాస్ అని ఏర్పడతాయి. కానీ ఇప్పుడు ఈ సోలార్ విండ్స్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతున్న నేపథ్యంలో అట్మాస్ఫియరిక్ హీటింగ్ అధికమయ్యి అట్మాస్ఫియరిక్ ఎస్కేప్కి కారణమవుతుంది. అంటే వాతావరణం క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది ఇది తీవ్రమయ్యే కొద్దీ. అయితే సన్ యొక్క యాక్టివిటీ సైకిల్ 11 ఇయర్స్ సైకిల్ అనేది ఉంటుందండి. ఈ 11 ఇయర్స్ సైకిల్లో ఒక ఇయర్ పీక్లో ఉంటుంది. 2026 దానినే సోలార్ మ్యాక్సిమం అంటారు. ఈ 2026 సోలార్ మ్యాక్సిమం కాబట్టి పీక్ యాక్టివిటీ సైకిల్. 2026లో ఫ్రీక్వెంట్ ఫ్లేర్స్, మ్యాగ్నెటిక్ ఫ్లిప్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫైండింగ్స్ అనేవి భవిష్యత్తులో మనకి చాలా కీలకంగా ఉపయోగపడనున్నాయి. ఇవి ఆదిత్య L1కి సంబంధించిన కీ ఫైండింగ్స్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కక్షలోనే ఉపగ్రహాలకు ఇంధన సరఫరా, ప్రయోగాత్మకంగా ట్యాంకర్ శాటిలైట్ను పంపుతున్న సంస్థ. ఈ ఆర్టికల్ జనవరి 12వ తేదీన ఆర్బిట్ ఎయిడ్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ పంపిస్తున్న ఆయిల్ శాట్ శాటిలైట్కి సంబంధించిన కీలక విషయాలను వివరిస్తుంది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. భూకక్షలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపేందుకు వీలు కల్పించే పరిజ్ఞానాన్ని చెన్నైకి చెందిన ఆర్బిట్ ఎయిడ్ అనే అంకుర సంస్థ పరీక్షించబోతుంది. దీనివల్ల శాటిలైట్ల జీవిత కాలాన్ని పొడిగించడానికి వీలవుతుంది. అంతే కదండి, మనకి స్పేస్లో రీఫ్యూయలింగ్ కెపాసిటీ అనేది ఇప్పటి వరకు లేదు. వన్స్ శాటిలైట్స్ యొక్క ఫ్యూయల్ కంప్లీట్ అయిపోతుంటే వాటి యొక్క జీవితకాలం తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా అవి మనకి ఉపయోగకరంగా ఉండవు. అండ్ మళ్ళీ మనము ఆ శాటిలైట్ టెక్నాలజీ కోసం మరొక శాటిలైట్ను పంపించాల్సి ఉంటుంది. అండ్ దీనివలన స్పేస్ డెబ్రిస్ అనేది కూడా ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటుంది.
అయితే ఈ రీఫ్యూయలింగ్ కెపాసిటీ మనము సాధించగలిగితే అటు శాటిలైట్ యొక్క జీవితకాలాన్ని పొడిగించడంతో పాటు స్పేస్ డెబ్రిస్ అంతరిక్షంలో ఈ వ్యర్థాలను కూడా మనము ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మనము శాటిలైట్స్ని ప్రయోగించాల్సిన అవసరం ఉండదు. తద్వారా డెబ్రిస్ అనేది తక్కువ మొత్తంలో మనకి అక్కడ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయిల్ శాట్ అనే ప్రత్యేక ట్యాంకర్ ఉపగ్రహాన్ని సోమవారం పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా నింగిలోకి పంపుతున్నారు. ఇది ఇంధనాన్ని, విద్యుత్తును, డేటాను బదిలీ చేస్తుంది. ఇందుకోసం స్టాండర్డ్ ఇంటర్ఫేస్ ఫర్ డాకింగ్ అండ్ రీఫ్యూయలింగ్ పోర్ట్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కీ టెక్నాలజీ మనం ఇక్కడ చూడవచ్చు. SIDRP స్టాండర్డ్ ఇంటర్ఫేస్ ఫర్ డాకింగ్ అండ్ రీఫ్యూయలింగ్ పోర్ట్. ఇది పవర్ అండ్ డేటా లింక్కి ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇంధనాన్ని, విద్యుత్తును, డేటాను బదిలీ చేయడానికి. అండ్ ఇందులోని మేజర్ ఫీచర్ ఏంటి అంటే యూనివర్సల్ కంపాటబిలిటీ. అంటే ఏ ఉపగ్రహంతోనైనా మనము దీనిని డాక్ చేయడానికి వీలు కల్పించడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ని తీసుకుంటే ప్రతి మొబైల్ కూడా టైప్ సి కంపాటబిలిటీతో వస్తుంది. అంటే టైప్ సి కేబుల్ని ఉపయోగించి ఏ మొబైల్కైనా ఛార్జ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఈ SIDRP పోర్ట్ ద్వారా ఏ ఉపగ్రహానికైనా మనము రీఫ్యూయలింగ్ మరియు డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిని PSLV C62 లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగిస్తారు. ఆయిల్ శాట్ ట్యాంకర్ శాటిలైట్ అని కూడా పిలుస్తాము. ఇది ఒక డెమాన్స్ట్రేషన్ శాటిలైట్ అండి. ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో మనకి ఈ రీఫ్యూయలింగ్ కి సంబంధించిన కమర్షియల్ శాటిలైట్స్ ని పంపించడానికి అవకాశం ఉంటుంది. ఈ మిషన్ యొక్క రోడ్ మ్యాప్ ని మనం చూస్తే జనవరి 12, 2026వ తేదీన ఆయిల్ శాట్ శాటిలైట్ ని మనము ప్రయోగించడం జరుగుతుంది. లేట్ 2026 2026 చివరి భాగంలో చేజర్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ చేజర్ ఉపగ్రహం కక్షలో ఆల్రెడీ ఉన్న ఆయిల్ శాట్, ఇప్పుడు ప్రయోగించే ఆయిల్ శాట్ ఉపగ్రహంతో డాకింగ్ అయ్యి ఎక్స్టర్నల్ రీఫ్యూయలింగ్ ప్రక్రియ అనేది మొదలు పెడుతుంది. వన్స్ ఈ ప్రయోగం సక్సెస్ అయితే మనము 2027 నుంచి కమర్షియల్ రోల్అవుట్ అంటే గ్లోబల్ ఇన్ఆర్బిట్ ఫ్యూయల్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కక్షలోనే ఫ్యూయల్ స్టేషన్స్ని మనము ప్రయోగిస్తాం. ఈ రీఫ్యూయలింగ్ కెపాసిటీని మనం సాధించగలిగితే దీనిని సాధించిన 4వ దేశంగా భారతదేశం నిలుస్తుంది అండి. US, రష్యా మరియు చైనా తర్వాత 4వ దేశంగా భారత్ అవతరించనుంది. సో ఇది ఆర్బిటెడ్ ఏరోస్పేస్ ప్రయోగించనున్న ఆయిల్ శాటిలైట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. PSLV C62 లాంచ్ వెహికల్ ద్వారా దీనిని ప్రయోగిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో క్రిప్టో నిబంధనలు మరింత కఠినం. ఈ ఆర్టికల్ భారతదేశంలో క్రిప్టో కరెన్సీ ఏజెన్సీస్కి సంబంధించి కొన్ని నూతన గైడ్లైన్స్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. డిజిటల్ ఆస్తుల మార్కెట్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను తొలగించే ప్రయత్నంలో భాగంగా భారతదేశ ఆర్థిక నిఘా విభాగం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ల కోసం కఠినమైన కొత్త యాంటీ మనీ లాండరింగ్ నో యువర్ కస్టమర్ ప్రోటోకాల్లను ఆవిష్కరించింది. వీటిలో ఆన్ బోర్డింగ్ ప్రక్రియ సమయంలో అంటే ఈ క్రిప్టో ఎక్స్చేంజ్లో జాయిన్ అయ్యే సమయంలో తప్పనిసరి లైవ్నెస్ డిటెక్షన్, లైవ్ సెల్ఫీలు, భౌగోళిక ట్రాకింగ్, జియో ట్యాగింగ్ వంటివి ఉన్నాయి. ఈ లైవ్ సెల్ఫీలు మరియు జియో ట్యాగింగ్ విధానాల వలన మనము ఎక్కువ ఫ్రాడ్లెంట్ మెజర్స్ జరగకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ కస్టమర్ని మనము ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మరియు లొకేషన్స్ని క్యాప్చర్ చేస్తాము. ఈ నెల 8వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజీలను వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్లుగా వర్గీకరించారు. అండ్ ఇప్పటి వరకు క్యాజువల్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేది. అండ్ ఇప్పుడు వీటితో పాటు మరిన్ని పనులు అంటే లైవ్ సెల్ఫీలు, జియో ట్యాగింగ్ వంటివి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓన్లీ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటే ఉంటే సరిపోదు. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారుడు తమ ఉనికిని ధృవీకరించే లైవ్ సెల్ఫీ తీసుకోవాలి. సాధారణంగా కళ్ళు రెప్పలు వేయడం లేదా తల కదలికల ద్వారా ఈ చర్య స్టాటిక్ ఫోటోలు లేదా డీప్ ఫేక్ల వాడకాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. అలానే వినియోగదారుడు ఖాతాను సృష్టించడం ప్రారంభించిన ఖచ్చితమైన అక్షాంశం, రేఖాంశం, తేదీ, సమయముద్ర, IP చిరునామాను ఈ ఎక్స్చేంజ్లు నమోదు చేయాల్సి ఉంటుంది. పెన్నీ డ్రాప్ పద్ధతి అవసరం. తద్వారా ఈ డిజిటల్ అసెట్ మార్కెట్లో మనము మోసపూరిత చర్యలను అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు లొకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి, అటు ఫేషియల్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇవి ఇటీవల ఈ డిజిటల్ ఆస్తుల మార్కెట్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను తొలగించడానికి FIU తీసుకువచ్చిన నూతన గైడ్లైన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విపత్తుల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ AP ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అటవీశాఖ తీరమంతటా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్. ఈ ఆర్టికల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని కీ డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాం.
ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర అటవీ శాఖ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహా హరిత కుడ్యం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం తీర ప్రాంతం పొడవునా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్ను ఏర్పాటు చేయనుంది. దీనిని తీరానికి బయోషీల్డ్గా తీర్చిదిద్దనుంది. మొత్తం 3 జోన్లతో గ్రేట్ గ్రీన్ వాల్ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. సముద్ర తీర ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. తీర ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు తరచూ తుఫానులు, సునామీలు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంత కోత ప్రమాదాలు ఎదుర్కొంటూ ఉన్నారు. కృష్ణా గోదావరి డెల్టాల్లోకి ఉప్పు నీరు చొచ్చుకుని పోకుండా కాపాడే సహజ రక్షణ కవచాలైన నదీ ముఖద్వారాల పరిసర ప్రాంతాలలో సముద్రపు కోత తీవ్రంగా ఉంటుంది. దీనివలన భూమిని కోల్పోతున్నాం. పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటూ ఉన్నాయి. వరదలు పెరుగుతున్నాయి. తుఫానులు, వరదల వల్ల పంటలు, పశు సంపదతో పాటు మత్స్యకార మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కలుషిత నీరు, క్షీణిస్తున్న వ్యవసాయ భూములు ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రేట్ గ్రీన్ వాల్ను పూర్తి చేసి దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో 3 జోన్లు ఉన్నాయండి. జోన్ 1 సముద్ర దిశ వైపునున్న అంచు సీవార్డ్ ఎడ్జ్, నదీ ముఖ ద్వారాల వద్ద మడడవులను పెంచుతారు. నదీ ముఖం కాని ప్రాంతాలలో షెల్టర్ బెల్ట్లు ఏర్పాటు చేస్తారు. అంటే చెట్ల వరుసలు, పొదల సమూహం వంటి వాటిని ఏర్పాటు చేస్తారు. జోన్ 2 గాలి నిరోధకాలు, విండ్ బ్రేక్స్గా ఉపయోగపడతాయి. కాలువ గట్టులపై భారీ ఎత్తున మొక్కలను నాటుతారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచుతారు. ఇక జోన్ 3 అనేది కమ్యూనిటీ బఫర్, అంటే ప్రజల భాగస్వామ్యం ఇందులో ఉంటుంది. అగ్రో ఫారెస్ట్రీ కింద సాగు చేయిస్తారు. ప్రజా భాగస్వామ్యంతో వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతారు. అంటే ప్రజలే ఆ ప్రాంతాలలో మొక్కలు నాటి వాటి ద్వారా ఉపయోగము, ప్రయోజనము పొందుతారు. అగ్రో ఫారెస్ట్రీ కాన్సెప్ట్ కింద ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. సో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీకి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ని ఇక్కడ చూద్దామండి. సుమారు 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం పొడవునా 5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ మల్టీ లేయర్డ్ గ్రీన్ బఫర్ జోన్ అనేది ఏర్పాటు చేస్తారు. 3 లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్, ఇందాక మనం చెప్పుకున్నాము 3 జోన్స్ ఉంటాయని. మ్యాంగ్రూవ్స్, సీవార్డ్ ఎడ్జ్లో వీటిని ఇక్కడ పెంచడం జరుగుతుంది. విండ్ బ్రేక్స్ కింద మిడిల్ లేయర్, అలానే కమ్యూనిటీ బఫర్ కింద ఇన్లాండ్ లేయర్లో పెంచడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? 3 మిలియన్లకు పైగా ప్రజలను సైక్లోన్స్, స్టార్మ్ సర్జెస్, ఎరోజన్ వంటి ప్రమాదాల నుంచి కాపాడడము మరియు బయోడైవర్సిటీని ప్రోత్సహించడం. టార్గెట్ ఎప్పుడండి? 2030 నాటికి రీస్టోర్ 1 lakh ప్లస్ హెక్టార్స్ ఆఫ్ గ్రీన్ కవర్. సో ఇది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ ప్రాజెక్టుకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇది ఇంపార్టెంట్. 1 లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అభివృద్ధి చేసిన జాతీయ డిజిటల్ ఐఈడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ NIDMS ప్లాట్ఫామ్ను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశానికి ముందు తరం భద్రతా కవచంగా, అంటే ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ షీల్డ్గా నిలుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. దేశంలో జరిగే అన్ని రకాల బాంబు పేలుళ్లను ఎదుర్కొనే సమగ్ర నిరోధక వ్యవస్థగా ఇది పనిచేస్తుందని తెలిపారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారండి? హర్యానాలోని గురుగ్రామ్ సమీప మనేసార్లోని NSG గ్యారిసన్లో ఈ NIDMSని నెలకొల్పారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ప్రవాస భారతీయుల అభివృద్ధి, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ప్రవాస తెలంగాణ మహిళ అబ్బగౌని నందినికి ఖతార్లోని భారతీయ దౌత్య కార్యాలయం నారీ శక్తి పురస్కారం లభించింది. ఖతార్ రాజధాని దోహాలో 2026 జనవరి 9న జరిగిన ప్రవాసీ భారతీయ దినోత్సవంలో అక్కడి భారతీయ రాయబారి విపుల్ పురస్కారాన్ని అందజేశారు. ఈ ప్రవాస్ భారతీయ దివాస్ని ప్రతి ఏటా జనవరి 9న నిర్వహిస్తారు అండి. 1915లో మహాత్మా గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చిన తేదీని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రవాసి భారతీయ దినోత్సవంగా నిర్వహిస్తారు. విదేశాలలో ఉన్న భారతీయుల యొక్క సేవలను గుర్తించడానికి దీనిని ఒక వేదికగా మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ఈ ఏడాది 2026లో భారత వృద్ధి రేటు 6.6% నమోదు కావచ్చు అని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదికను విడుదల చేయడం జరిగింది అని. అండ్ దానికి సంబంధించిన కీ డేటా కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణకు చెందిన బాక్సర్లు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్ జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో విజయం సాధించారు. 2026 జనవరి 10న జరిగిన మహిళల 51 కిలోల విభాగం ఫైనల్లో నిఖత్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నీతూను ఓడించింది.
హుసాముద్దీన్ పురుషుల 60 కిలోల విభాగంలో సచిన్ సివాచ్పై విజయం సాధించారు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆయిల్ శాట్ను ఇలా వర్ణించవచ్చు. ఈరోజు మనము ఆయిల్ శాటిలైట్ లాంచ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.